ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. యోహాన్ రాసిన సువార్త 15వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ప్రభువైన యేసయ్య తన హృదయ అంతరంగము నుంచి ఇక్కడ పలికినటువంటి మాటల్ని మనం చూస్తున్నాం. ప్రభువైన యేసయ్య మాటలకు మనము లోబడితే, ప్రభువైన మాటల ప్రకారం మన జీవితంలో మనం చేసినట్లయితే ఆయనకు మనము స్నేహితులుగా ఉంటామంట. అనేక సార్లు మన జీవితంలో మనం ఆలోచిస్తుంటాం, ఎలాగ దేవునికి సన్నిహితంగా జీవించడం. ఇక్కడ చెప్తున్నది చూడండి, దేవుని వాక్యం. ప్రభువైన యేసయ్య మాటలకు లోబడితే ఆయనకు స్నేహితులుగా మనం జీవిస్తామంట. ఆయన స్నేహితులుగా మనం ఉంటే ఆయనకు కలిగిన ఆశీర్వాదం, ఆయనకు కలిగిన సకల కార్యములు, ఆయనకు కలిగిన సకల క్షేమములు మన జీవితంలో కలుగును. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవునికి లోబడుట అనేటువంటి అర్థాన్ని మనము చూడవచ్చు. దేవుని బిడ్డలారా, దేవునికి లోబడుట మన జీవితంలో ఎంతో ఆశీర్వాదం, ఎంతో మేలుకరం. దేవుడు అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించు కార్యములను మీరు చేసిన ఎడల నాకు స్నేహితులుగా నుండురని. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండండి. మీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉండినా దేవుని నమ్మండి, దేవుని పైన ఆధారపడి ఉండండి. ఆయన వాగ్దానాన్ని నమ్మండి, ఆయన వాగ్దానాల పైన ఆధారపడి ఉండండి. దేవునికి లోబడండి. దేవుడు మిమ్మల్ని చేయి వదలనే వదలడు. ఎందుకండి, వాగ్దానములో నమ్మదగిన దేవుడు ఆయన. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయనకు సన్నిహితమైన స్నేహితులుగా, బిడ్డలుగా మిమ్మల్ని ఉంచి మిమ్మల్ని ఆశీర్వదించి నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి. మీ రక్తపు కొట్టలో వీళ్ళను దాచుకోండి. వీళ్ళకు మంచి సౌఖ్యాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆశకాలాన్ని ఇవ్వండి. మీ కృపా కనికరం, మీ ప్రసన్నత అపరిమితంగా ఈ బిడ్డల పైన దిగివచ్చును గాక. నా రాజా, వీళ్ళ జీవితంలో ఏమంత కోల్పోయారో తిరిగి వీళ్ళకి ఇవ్వండి నాయన. వీళ్ళ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉండినా ఈ ఉదయకాల సమయంలో మీ ప్రేమ వీళ్లను నింపునుగాక. కన్నీటితో, కలతతో, వేదనలతో ఉండేటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డల్ని ముట్టండి. వాళ్ళకి సమాధానాన్ని ఇవ్వండి. మీ రక్తపోట్లు దాచుకోండి నాయనా. మీకు సన్నిహితంగా జీవించడం ఈ లోకంలో సురక్షితమైన అనుభవం. ఆ అనుభవాన్ని, ఆ ఆశీర్వాదాన్ని ఈ ఉదయకాల సమయంలో వీళ్ళకి ఇవ్వండి నాయన. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ రక్తపు కోట్లు దాచుకోండి నాయనా. మీకు సన్నిహితంగా ఉండకుండా శత్రువు వీళ్ళ జీవితంలో ఎటువంటి పోరాటములు తెచ్చినా ఇప్పుడే వీళ్ళ జీవితం నుంచి దాన్ని తీసేయండి. రక్తపు కోట్లు దాచుకోండి, ఆశీర్వదించండి, అగ్ని జ్వాలగా మార్చండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.